సూర్యాపేటలో మావోయిస్టు పేరుతో హైడ్రామా నడిచింది. మావోయిస్ట్ అంటూ ఎస్పీ ఆఫీస్ కు వచ్చిన జగన్ అనే వ్యక్తి కాసేపు హల్చల్ చేశాడు. తనకు పునరావాసం కల్పించాలని జగన్ కోరాడు. ఆయుధాల తయారీ విభాగంలో పనిచేశానని చెప్పాడు. దేవేంద్రచారి అలియాస్ జగన్ తీరుపై అనుమానం వచ్చింది పోలీసులకు. పోలీస్ రికార్డ్స్ లో జగన్ పై సమాచారం ఎక్కడా లేదు. సమగ్ర విచారణ కోసం హైదరాబాద్ ఎస్ఐబికి తరలించారు. వెంటనే పునరావాస ప్యాకేజ్ పై ఆశతో వచ్చాడా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అప్పుడు నచ్చిన మావోయిస్టు సిద్ధాంతాలు ఇప్పుడు నచ్చట్లేదు అంటున్నాడు జగన్. ఇప్పటి ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తున్నాయి కాబట్టే తన అవసరం లేదని బయటకు వచ్చినట్టు చెప్తున్నాడు. అంతేకాదు మావోయిస్ట్ అగ్రనేతల పేర్లను కూడా వాడాడు. జగన్ నా పేరు, కానీ అక్కడ ఆర్థిక పరిస్థితి, ఇంట్లో సమస్యలు, కొన్ని సమస్యల వల్ల, బయట ఉద్యోగవర్గ సమస్య వల్ల కూడా నాకు నచ్చక పార్టీలోన వెళ్ళిపోవడం జరిగింది. ఆ పార్టీలో కూడా వెళ్ళినాక ప్రజల కోసం జనజీవనం ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది వీళ్ళది అని చూసినాక అక్కడ పోరాటం చేయడం అనేది ఆలోచించుకున్నప్పుడు తెలంగాణలో 2 years సుఖదేవ్ రిక్రూట్మెంట్లో ఉండే నాది. అక్కడ రిక్రూట్మెంట్కు నాకు ఒక 5-6 నెలలు అబ్జర్వేషన్ పెట్టింది పార్టీ కూడా. అంటే ఇన్ఫార్మర్ ఎట్లా అని నాకు పెట్టారు పార్టీకి. తర్వాత మళ్ళీ ఏం చేసినాం అంటే తర్వాత మళ్ళీ పార్టీ ఎలా చేస్తుంది, ఏం కథ, సిద్ధాంతాలు ఎలా ఉంటుందని చెప్పేసి పార్టీ కూడా కొన్ని స్టిక్ చర్యలు చేసి వాళ్ళు ఆదివాసులు ఎట్లా పెట్టినా తిన్నా ఎట్లా ఉండాలన్నా ఉన్నా అన్నిటికీ తట్టుకున్నాడు. వానకు, ఎండకు, కష్టం, మట్టి మోసిన, కుప్పలు కొట్టిన అన్ని చేసిన ఆదివాసి లోపల ప్రతి ఒక్క సమస్యలన్నీ చేసుకున్నాక అప్పుడు పార్టీ నాకు రిక్రూట్మెంట్ చేసింది. డైరెక్ట్ నన్ను సుఖదేవ్ వాళ్ళు రిక్రూట్మెంట్ కిరణ్ వాళ్ళు చేయడం జరిగింది. చేసినాక అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాలు తెలంగాణ ఉండడం జరిగింది. ఆ తర్వాత హరిభూషణ్ ఇట్లా వాళ్ళు డైరెక్ట్ అక్కడికి కరకుటకు తీసుకెళ్ళి అక్కడ క్యాంపు పెట్టి అక్కడ వెపన్స్ తయారీ ఇట్లా చేయడం టెక్నికల్ డిపార్ట్మెంట్ నా బాధ్యత పడుతుంది.